టేస్ట్ చూసానండి, సాల్ట్ తక్కువ ఉంది, ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. మీరు కూడా మీకు టేస్ట్ని తగ్గట్టుగా సాల్ట్ ప్లస్ మిర్చి వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని దీంట్లోకి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మనం ఉంచేద్దాం స్టవ్ మీదనే. ఇది కూడా బాగా వేగుతుంది. చాలా టేస్టీగా అయిందండి, మంచి గుమగుమలాడుతుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, మీకు బాగా నచ్చుద్ది. వెల్లుల్లి వేసాం కదా, ఇంకా జీలకర్ర కూడా వేసుకోండి. నేనైతే జీలకర్ర వేయలేదు, కొంచెం నేను తినొద్దనేసి జీలకర్ర బంద్ చేశాను. ఇందులో జీలకర్ర వేసుకున్నా ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఇలానే మగ్గనిద్దాము. తర్వాత మన కర్రీ అయిపోయినట్టే. 5 నిమిషాల తర్వాత చూద్దామండి.